వార్డులకు గాను 14 బీఆర్ఎస్ అక్కడ గెలుపొందింది. కేవలం 2-3 మాత్రమే కాంగ్రెస్, 1 ఇతరులు గెలుపొందారని చెప్పి. సో ఇప్పుడు మనం చూస్తాం నల్గొండకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్. సో నల్గొండ జిల్లాకు సంబంధించి నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ 11 చోట్ల విజయం సాధించింది. 11 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. కేవలం 1 చోట మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుపొందడం జరిగింది. సో నల్గొండ జిల్లాలో నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. సో నందికొండలో 12 వార్డుల్లో 11 చోట్ల కాంగ్రెస్, కేవలం 1 చోట మాత్రమే బీఆర్ఎస్. సో నల్గొండకు సంబంధించి 1 విన్ కన్ఫర్మ్ అయింది నందికొండ మున్సిపాలిటీలో. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ నందికొండ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉంటే ఆర్టీవీ చెప్పిన సర్వే ప్రకారంగా దాదాపుగా 10కి పైగా 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తోందని ఆర్టీవీ చెప్పింది. సో ఒకసారి మనం చెప్పిన రిజల్ట్స్ ఎగ్జాక్ట్గా రిప్లికేట్ అవుతున్నాయి కాబట్టి మౌలి గారు కూడా మాట్లాడతారు. సో మౌలి గారు, నందికొండ మున్సిపాలిటీ మనం చెప్పినట్టుగా ఎగ్జిట్ ఫలితాల్లో మనోజ్ మన చాలా ఖచ్చితంగా చెప్పే మన సర్వేలో నందికొండలో మొత్తం 12 స్థానాల కన్నా 11 కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తున్నాయి. నిజానికి చెప్పాలంటే నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తున్నాయి. కేవలం నంబర్ మొత్తం మున్సిపాలిటీ వెళ్ళటమే కాదు, అందులో గెలిచిన వార్డుల సంఖ్య కూడా ఆర్టీవీ ఏ చెప్పిందో ఖచ్చితంగా అదే ఫలితం వస్తుంది. నందికొండలో మనం చెప్పే మొత్తం 12 వార్డుల కాను కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలవబోతుంది. బీఆర్ఎస్ 1 స్థానానికే పరిమితమవుతుందని ఏదైతే ఆర్టీవీ చెప్పిందో అది 100కి 100% నిజమైంది. ఇప్పుడు మనకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం నందికొండలో కాంగ్రెస్ 11 వార్డుల్లో గెలిచింది. బీఆర్ఎస్ 1 స్థానానికే పరిమితమైంది. ఈ లెక్కన మన ఇచ్చిన రిజల్ట్ మనమైతే ఆర్టీవీ సర్వే చేసిందో అది 100కి 100% నిజమైందని చెప్పాలి మనోజ్. రైట్, నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి విన్నింగ్ కన్ఫర్మ్ అయింది. 1 బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో గెలిస్తే ఇక్కడ నల్గొండ గెలిచింది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మెదక్లో ఉన్నటువంటి కొంత మున్సిపాలిటీ అత్యధిక శాతంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందితే నల్గొండలో మనం చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న రకంగా అది జనరల్గా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కానీ ఆర్టీవీ చేసినటువంటి ప్రతి గ్రౌండ్ రియాలిటీ కూడా దానికి దగ్గర కనబడుతోంది. సో ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి విన్నింగ్ కన్ఫర్మ్ అయింది. సో ఇంకా మెదక్లో అప్డేట్స్ కొనసాగుతున్నాయి. మెదక్ సంబంధించి సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో గెలపడంతో పాటుగా మిగిలినటువంటి కొన్ని చోట్ల సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో కూడా 16 మున్సిపాలిటీలో సో బీఆర్ఎస్ పార్టీ మొదటి వార్డులో అనసూయ అంట కాంగ్రెస్, సో 2వ వార్డులో సంపత్ కుమార్ బీఆర్ఎస్, 3వ వార్డులో జాజుల శ్రీకాంత్ కాంగ్రెస్, రాజేశ్వరి కాంగ్రెస్, అబ్దుల్ హన్నాన్ కాంగ్రెస్, మహమ్మద్ రఫీ ఎంఐఎం, సుగుణ బీజేపీ, బేగం కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 16 వార్డుల్లో కోహీర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 16 వార్డులకు సంబంధించిన రిజల్ట్ డిక్లేర్ అయింది. ఈ రిజల్ట్ ప్రకారంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ కోహీర్ మున్సిపాలిటీ దక్కించుకుందని చెప్పాలి. సో మెదక్ మున్సిపాలిటీకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. మెదక్ మున్సిపాలిటీలో కోహీర్ 16 వార్డులు ఉన్నాయి. ఈ 16 వార్డులో కాంగ్రెస్ పార్టీ మొదటి వార్డులో, తర్వాత 3వ వార్డులో, 5వ వార్డులో, 7వ వార్డులో గెలుపొందింది, 10వ వార్డులో గెలుపొందింది, సో 12వ వార్డులో గెలుపొందింది. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఉంది. సో ఒక్కసారి కోహీర్ మున్సిపాలిటీకి సంబంధించి నేను ఫుల్ రిజల్ట్ చెప్పే ముందు అసలు కోహీర్ మున్సిపాలిటీకి సంబంధించి ఆర్టీవీ ఏం చెప్పింది, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయి మౌలి గారు ఇస్తారు. ఆ తర్వాత ఒక విత్ ఇన్ షార్ట్ టైం నేను ఈ మున్సిపాలిటీ ఎవరు కైవసం చేస్తున్నారో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మౌలి గారు. మనోజ్, మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి మెదక్ జిల్లాలో. అందులో 11 కాంగ్రెస్ పక్షాన, 8 బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆర్టీవీ సర్వేలో చాలా స్పష్టమైంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా కోహీర్లో 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులకు గాను మన ఆర్టీవీ సర్వేలో తేలింది 7 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ మన ప్రీపోల్ సర్వేలో తేలింది. ఎగ్జిట్ పోల్ సర్వే చూసినప్పుడు మరొక స్థానం కూడా పెరిగే అవకాశం మనకు కనిపించింది. అక్కడ బీఆర్ఎస్ 6 స్థానాలకు పరిమితం అవుతుందనేది మనం చెప్పాము. నిజానికి ఇది ఒక టఫ్ ఫైట్. 6 నుంచి 8 మధ్యలో కేవలం 1 నంబర్ మాత్రమే తేడా ఉంటుంది. కాంగ్రెస్కి 1 నంబర్ తగ్గి బీఆర్ఎస్ పెరిగితే అదొక హంగ్ ఏర్పడుతుంది. అయితే ఖచ్చితంగా మనమైతే 7 నుంచి 8 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. బీఆర్ఎస్ 6 స్థానాలకు పరిమితం అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఎంఐఎం కూడా కొంత బలంగా ఉంది. ఎంఐఎం కూడా 1 స్థానంలో గెలిచే అవకాశం ఉందని తెలిసింది. ఒకవేళ ఈ ఎంఐఎం కూడా గెలిస్తే కాంగ్రెస్ బలం మరింత పెరుగుతుంది. మొత్తానికి ఇక్కడ కోహీర్ మనం చెప్పినట్టుగా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. మనోజ్ సార్, నేను ఇక్కడ హంగ్ వచ్చింది. హంగు ప్రకారంగానే ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ 1st వార్డులో, 3rd వార్డులో 5, 7, 10 and 12 ఆల్మోస్ట్ 5 వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది, 5 వార్డులో బీఆర్ఎస్ గెలుపొందింది. సో బీజేపీ 1, సో ఎంఐఎం సంబంధించి 8వ వార్డులో ఎంఐఎం గెలుపొందింది.
సో కొంత ఇక్కడ ఎంఐఎం అండ్ ఇండిపెండెంట్ సపోర్ట్తోనే కొంత ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది యాజ్ యూ సెడ్. సో ఎంఐఎం ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్స్ మెదక్లో వస్తున్నాయంటే ఇంట్రెస్టింగ్. ఎంఐఎం కూడా గెలుపొందడం అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పాలి. సబేరా బేగం అంట ఇండిపెండెంట్ అభ్యర్థి 14వ వార్డు నుంచి కూడా గెలిచారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో జనరల్గా ఏం జరగవచ్చు? బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుందా కాంగ్రెస్గా? ఇక్కడ ఏమాత్రం డౌట్ లేదు మనోజ్, అధికార కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే సీట్లు సమానంగా వచ్చినా కూడా ఒక రకంగా చూస్తే కొద్దిగా ఎడ్జ్ కనిపిస్తోంది మనం చెప్పినట్టుగా కాంగ్రెస్కి. అయితే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి సమానమైన సీట్లు వచ్చి హంగు పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా మున్సిపల్ ఎలక్షన్లు కానీ లేదా పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా గెలిచిన వాళ్ళు కూడా ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళు, ప్రతిపక్షంలో కావచ్చు, ఇండిపెండెంట్లో గెలిచిన వాళ్ళు అవసరం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమ వార్డుల అభివృద్ధి కోసం కావచ్చు, ఇతర ప్రయోజనాల రీత్యా కావచ్చు. ఎందుకంటే మీ గతంలో కూడా ఎగ్జాంపుల్ ఉంది మనకి 2020 ఎన్నికల్లో యాదగిరిగుట్టలో మొత్తం 12 స్థానాలకు కాను కాంగ్రెస్ 5, సిపిఎం 1, ఇండిపెండెంట్లు 1 గెలిచినప్పుడు కూడా కేవలం 3 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ అక్కడ యాదగిరిగుట్ట మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఎందుకంటే అక్కడున్న ఇండిపెండెంట్లు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న మిగతా సభ్యులు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసి కేవలం కాంగ్రెస్ 5 గెలిస్తే బీఆర్ఎస్ 3 గెలిచింది. మూడు స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకొని చైర్మన్ పోస్టును దక్కించుకోగలిగిందంటే ముఖ్యంగా అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ అది. ఇక్కడ కోహిర్లో కూడా బీఆర్ఎస్కు కాంగ్రెస్కు సమానంగా వచ్చినా కూడా అక్కడ ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా చోట్ల ఈవెన్ నిజామాబాద్ కానీ మిగతా రాష్ట్రం అంతటా కూడా ఒక అవగాహనతో, ఒక అలయన్స్తో ఎంఐఎం అండ్ కాంగ్రెస్ పోటీ చేసినాయి కాబట్టి గెలిచిన ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ వైపు ఉంటారు, గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కోహిర్ ఏమాత్రం డౌట్ లేకుండా కాంగ్రెస్ పక్షాన వెళ్ళే అవకాశం ఉంటుంది మనోజ్. రైట్. సో కోహిర్ మున్సిపాలిటీకి సంబంధించి యాజ్ వీ సెడ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా ఏదైతే మేము చెప్పుకోవచ్చామో అదే జరిగింది. సో మొత్తం 16 వార్డులు ఉంటాయి. ఇప్పటివరకు ఇంకొకటి వార్డు డిక్లేర్ కావాల్సింది, అది కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. సో ఇక్కడ 18 వార్డులు ఉన్నాయి, 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులో 9 మ్యాజిక్ ఫిగర్. సో 9 మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీ కూడా రాలేదు. యాజ్ నౌ కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాల్లో గెలుపొందింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాల్లో, తర్వాత ఎంఐఎం 1 స్థానం, బీజేపీ 1 స్థానంలో. సో దీనికి సంబంధించిన రిజల్ట్ మరి కాసేపట్లో నా ఒక్క వార్డు కనుక వస్తే ఇక్కడ హంగ్ ఏం జరగబోతోంది మరి? ఎవరైనా ఎంఐఎం ఇండిపెండెంట్ అభ్యర్థులు డెఫినెట్గా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. అంటే 6+2 8. ఆ 4వ వార్డులో కనుక అసలు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది కాబట్టి ఆ 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే సో ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు అండ్ ఎంఐఎంతో కలిపి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం కూడా ఉంది. సో మొత్తంగా కోహిర్ మున్సిపాలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. సో మరొక బ్రేకింగ్ అంతోంది. బ్రేకింగ్ సంబంధించి ఆ బ్రేకింగ్ కూడా చూద్దాం. సో 10 గంటల వరకు మున్సిపల్ ట్రెండ్స్కి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు కనబడుతోంది. సో 130కి పైగా వార్డుల్లో హస్తం ఇప్పటికే విజయం సాధించింది.